వార్తిల్లు. వెల్కమ్ టు సంతోషం టీవీ. ఈ నెల 4-5 తేదీల్లో సంతోష్ మాత ఆలయ వార్షికోత్సవం మరియు శిఖర అభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు మరియు హిందూ ధర్మరక్షణ సమితి సెక్రటరీ సంతోషం టీవీతో తెలిపారు. విజయనగరం పట్టణంలో స్థానిక సప్తగిరి హిమగిరి థియేటర్ పక్కన ఉన్న సంతోష్ మాత ఆలయంలో ఈ నెల 4-5 తేదీల్లో 44వ వార్షికోత్సవం జరుగుతుందని, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శిఖరాభిషేకం జరుగుతుందని, అది ఈ సంవత్సరం చేస్తున్నామని భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుని తరలించాలని పూజారి సంతోషం టీవీతో తెలిపారు. అనంతరం హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాలరావు మాట్లాడుతూ, భక్తులందరూ సంతోష్ మాత ఆలయ వార్షికోత్సవం విశేషంగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అన్నారు. శ్రీ గణేశాయ నమః. ఈ గుడి కట్టేసి 43 సంవత్సరాలు అవుతుంది. 44వ సంవత్సరం. నేటి నుంచి అమ్మవారి తాలూకా సేవలు నిత్యం అమ్మవారి తాలూకా వినియోగం చేసుకుంటాం. నా ఆధ్వర్యం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ దశమి నాడు అమ్మవారి తాలూకా వార్షికోత్సవం జరుగుతుంది. వార్షికోత్సవం అంటే అమ్మవారి తాలూకా విశిష్ట రోజు. అదే రోజు మేము వార్షికోత్సవం చేస్తాం. ప్రతి సంవత్సరంగా మహాఘనంగా అమ్మవారి అజ్ఞతోని ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. అది సంవత్సరం చేసిన వల్ల ఏంటంటే ఆనందం అంటే, ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే పిల్లలు లేదో, ఆ పూజలోని ఆ రోజు విశేషంగా చాలామంది పాల్గొని అమ్మవారి వల్ల చాలామందికి పిల్లలు, సంతానం మరియు పిల్లలు కూడా జరిగాయి. చాలామందికి అన్ని విధంగా బాగుంటుందంటే అమ్మవారు చెప్పారు కాదు, అది అమ్మవారి మీద వాళ్ళ ఉంది భక్తి, వాళ్ళ ఉంది శ్రద్ధ వల్ల. అంతే అంటారు, తల్లిని మనం నమ్మాలి, నమ్మితే కదా ఏదేమవుతుంది. నేటికి 43 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలు కూడా మేము చేస్తూ ఎన్నో మంది భక్తులు అన్నీ శుభ్రంగా అన్నీ ఘనంగా అయ్యి కాబట్టి ఆషాఢ శుద్ధ దశమి నాడు అమ్మవారి తాలూకా వాసం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆషాఢ శుద్ధ నవమి మరియు దశమి చేస్తున్నాం. నవమి ఏంటంటే అమ్మవారి తాలూకా ఈ దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అంటారు. సంవత్సరానికి 4 గుప్త నవరాత్రులు వస్తాయి. 2 కనిపించినవి, 2 కనిపించలేవి. దానికి గుప్త నవరాత్రులు అంటారు. ఆ గుప్త నవరాత్రులని అమ్మవారి తాలూకా శుక్రవారం పడ్డం వల్ల ఈ సంవత్సరం అమ్మవారికి 2 రోజులు చేయడం కారణం ఏంటంటే, అమ్మవారి పైన శిఖరం మీద పంచలోహాల కలశాలు పెట్టారు. పంచలోహాల కలశాలు పెట్టినంత ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేయాలి. మాత్రం ఏదో కారణంగా ఆలస్యం వేసి అమ్మవారి మాకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి మేము మర్చిపోయాం. ఆ తల్లి మాకు ఆజ్ఞ ఇచ్చింది ఏదో రూపంలో కల్లో వచ్చి చెప్పింది. దానికోసం ఈ సంవత్సరం అమ్మవారి తలక కుంభాభిషేకం చేస్తున్నాం. ఆ కుంభాభిషేకం ఏంటంటే శుక్రవారం నాడు చేస్తున్నాం. చూడండి, లక్ష్మీలు అంది 8 లక్ష్మీలు. ఈవిడ గుప్త రూపం. ఒకటి భాగ్యలక్ష్మి, ఇంకోటి ధనలక్ష్మి అందరూ పూజ చేస్తుంటారు. మిగతా లక్ష్మీలందరికీ తెలిసిన ఎవరు పూజ చేయరు. అన్నపూర్ణదేవి లక్ష్మీయే, అన్నదానం లక్ష్మీయే, రూపలక్ష్మీయే, అన్ని లక్ష్మి ఉంటాయి. మాత్రం మహాలక్ష్మి అంటే ఏంటంటే అమ్మవారి తాలూకా రూపం అందే మహాలక్ష్మి. కుంభాభిషేకం చేయడం వల్ల ఏంటంటే మనకి ఏంటంటే మన భాగ్యంలో ఇటువంటి ఉందా, ఆ తాలూకా కుంభంలో చూసి ఆ కుంభం తాలూకా నీళ్ళు పడితే మన దరిద్రాన్ని పోవడానికి ఎటువంటి గ్రేదస్ ఉన్నా పోసి అమ్మవారి వల్ల ప్రతి ఒక్కరికి ఆనందం అవ్వాలని అందుకే కుంభాభిషేకం జరుగుతుంటారు. దానికి జలాభిషేకం, పసుపు నీరు అభిషేకం చేస్తాం. దాని తర్వాత మొత్తం అన్ని సుగంధ ద్రవ్యాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజువు, జావిత్రి, భోజపత్రం ఇవన్నీ తడిపేసి అమ్మవారి తాలూకా శిఖరానికి అభిషేకం చేసి 200 కేజీలు పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి, దాని తర్వాత అమ్మవారికి 1116 బూరులతోనే పూజ చేస్తారు. 1116 ఎందుకంటారంటే అది ప్రతిదీ అంటే సాక్ష్యం అంటారు. కలశం అంటారు, శాస్త్ర కలశ విషయం అంటారు. 100 దాటితే శాస్త్ర కలశ విషయం అంటారు. అదేవిధంగా అమ్మవారికి 116 బూర్ల కంటే ఎక్కువ చేసేసి ఆ అభిషేకం చేయడం వల్ల ఏంటంటే ఆ బూర్లు కొత్తగా గుడి కట్టారనుకోండి అందరికీ ఇస్తారు ఒళ్ళోని. మాత్రం ఇది అందరికీ ఒళ్ళు ఇవ్వరు. అమ్మవారి తాలూకా విశేషం అంటే ప్రతి ఒక్కరికి భోజనం ఇస్తారు. మనిషికి ఒక బూరు ఇస్తారు. ప్రతి భక్తులు కూడా అమ్మవారి తాలూకా గుడికి వచ్చిన వాళ్ళు తల్లి యొక్క మహాప్రసాదం అందరికీ పంచుతాం. ప్రతి వాళ్ళు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారి ఆశీస్సు వల్ల ప్రతి వాళ్ళు కూడా నిత్యం కూడా జరుగుతుంటుంది. ఈ సంవత్సరం కూడా అలా జరుగుతుంది అమ్మవారి ఆశీస్సును. అందుకే భక్తులంతా వచ్చేసి తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారికి పాత్రవుతామని కోరుచున్నాను. జై శ్రీరామ్. నా పేరు నందివాడ వేణుగోపాలరావు, హిందూ ధర్మరక్షణ సమితి స్టేట్ సెక్రటరీ. అయితే మనం ఈ నెల 4-5 తారీఖుల్లో శ్రీ శ్రీ శ్రీ
జై సంతోషిమాత ఆలయం వార్షికోత్సవం 44వ వార్షికోత్సవ మహోత్సవం జరుగుతుంది. తేదీ 4/7/25 నుంచి 5/7/25 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి సుప్రభాత సేవతో మొదలయ్యి రాత్రి 7 గంటల వరకు మంగళహారతి వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటిలోనే మీరందరూ వచ్చి భక్తులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన సంతోషిమాత దేవాలయం ఎత్తు బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి హిమగిరి థియేటర్స్ వెనకాతల ఈ సంతోషిమాత దేవాలయం ఉంది. భక్తులందరికీ తెలుసు. అయితే కొత్త వాళ్ళకి కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు 50 మంది పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. కలవని తరగని మహిమే గలదని నిన్ను కొలిచేరమ్మా అమ్మ సంతోషి మాత అమ్మ సంతోషి